ఐక్యారాధనకు చేసినటువంటి కొండల రామవరపాడు, సదంపాడు, ఎంకపాడు విశ్వాసులందరికీ యేసుక్రీస్తునామములో వందనాలండి. సిస్టర్స్ వందనాలు. ఏప్రిల్, మే, జూన్ ఐక్యారాధన జరగదు. ఏప్రిల్, మే, జూన్ ఐక్యారాధన జరగదు. ఏదన్నా ప్రత్యేకమైన కూడికలు ఉంటే తప్ప మనందరం మళ్ళీ అలా సమావేశం కాలేమన్న విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పీపీటీ పెట్టినాను. ఈరోజు అంశం ఏంటంటే ఆరాధనకు సమయం ఇవ్వని వారి పరిస్థితి ఎలా ఉంటుందో పాత నిబంధనలోంచి రాజుల చరిత్ర ఎలా ఉందో మనం చూడబోతున్నాం. అలాగే బ్రాకెట్లో గతి అనే మాట ఉంది, అది వాడుక భాషలో ఆరాధనకు సమయము ఇవ్వని వారి పరిస్థితి మరియు ఆరాధనకు సమయము ఇవ్వని వారి గతి పాత నిబంధనలో పరిపాలించేటువంటి రాజులు. ఈ మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర కంటిన్యూషన్ రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఏ విధంగా పతనమైపోయారో, ఏ విధంగా యెరూషలేము పట్టబడిందో, లేక దేవుడి ప్రజలైనటువంటి వారు రెండు జాతులుగా రెండు భాగాలుగా ఎలా విడిపోయారో రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని ఘనమైన సహవాసమును ప్రజలు కోల్పోయారు. మంచి సహవాసమును దేవుడు అనుగ్రహించాడు, మంచి ఫెలోషిప్ దేవుడిచ్చాడు వారికి, చక్కగా హ్యాపీగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సమృద్ధి చూశారు, సంతోషం చూశారు, హ్యాపీనెస్ చూశారు. అంత సమృద్ధి, ఆ సమృద్ధి టైంలో అన్నీ బాగున్నాయి అన్న సమయంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుడి నుంచి దూరం అయిపోయారు. చాలా భయంకరం కదా, చాలా భయంకరం. అందుకే అక్కడ మనం చదువుకున్నాం. ఎన్నో వచనం అంటే 3వ వచనం చదవండి. బలరాం అమ్మింగ్ తగ్గించి బేస్ పెంచినాను. చదవమ్మా. మనిషి చేసిన క్రియలన్నిటిని బట్టి చూడండి, మనిషి చేసిన క్రియలు అన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి అతడు ఏం చేశాడండి? నిరపరాధులను హతము చేయ చంపేశాడు. నిరపరాధుల్ని మోసం చేశాడు, నిరపరాధులను చంపేశాడు. ఇది పరిస్థితి. రాజులు చెడు ప్రవర్తనను బట్టి, పరిపాలకుల యొక్క చెడు ప్రవర్తనను బట్టి అని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత విరోధముగా వాళ్ళు ప్రవర్తించారు, దేవుడికి వ్యతిరేకముగా వారు ప్రవర్తించారు. తర్వాత దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇవ్వలేకపోయారు. నేను చాలా బాగున్నాను, దీవించబడ్డాను, పచ్చగా ఉన్నాను అన్న సమయంలో దేవుడిని మర్చిపోయారు. అదెంత భయంకరం, అదెంత ప్రమాదం. కాబట్టి మనలో అలా ఉండకూడదు అని ఈ ఉదయకాల సమయంలో అప్పారావు గారు ప్రార్థన చేసినటువంటి ఆ మాటను బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది మనం గమనించాలి. నేను బాగున్నాను, మంచి జీతం వస్తుంది, మంచిగా వ్యాపారం చేయగలుగుతున్నాను, పిల్లలకంత సమృద్ధి. అయితే ఈ టైంలో ఏమైనా ప్రత్యామ్నాయము కోరుకుంటున్నామా? ఆదివారం ఇది చాలా ఇంపార్టెంట్. ప్రత్యామ్నాయం అంటే ఇది కాకుండా దీని సమయంలో ఇంకా వేరే దానికి మనం ప్రాధాన్యత ఇచ్చి మనం నష్టపోతామేమో అన్న దృక్పథంతో ఆరాధనకు మనం జాగ్రత్తగా సమయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడి ప్రేమకు దూరమయ్యి బబులోనికి దగ్గరయ్యారు. బబులోన్ అంటే గలిబిలి, గలిబిలికి దగ్గరయ్యారు, గందరగోళం దగ్గరైపోయారు. నేటి దినాల్లో కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వాక్య ధ్యానం ఇవన్నీ ఎప్పుడైతే ఆటోమేటిక్గా తగ్గిపోతాయో కుటుంబంలో కూడా గందరగోళం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలను పిల్లలు చూస్తారు, పిల్లలు బలహీనమైపోతారు. పిల్లలు కూడా ఈ ఇంట్లో ఉండాలా, మేము బయటికి వెళ్ళిపోవాలా, మా అమ్మ మా నాన్న దగ్గర నుంచి మేము వెళ్ళిపోతే బాగుండు, పారిపోతే బాగుండు అనే ఆ పరిస్థితి ఎవరు తెస్తున్నారంటే తల్లిదండ్రులే తీసుకొచ్చేస్తారు. ఈ దేశంలో ఉండాలా, పరాయి దేశానికి వెళ్ళిపోవాలా అనేది దేశం నాయకులు తీసుకొస్తారు.
ఇక్కడ మేము బ్రతకగలమా, ఈ భారతదేశంలో మమ్మల్ని చంపేస్తారా అంటే ఈ ప్రజలు నిర్ణయం ఎలా తీసుకోగలరంటే నాయకులు బట్టి తీసుకుంటారు. మాకు ఇక్కడ భవిష్యత్తు లేదు, మమ్మల్ని బతకనివ్వట్లేదు అని ఎవరు ప్రజలు ఎలా తీసుకుంటారంటే రాజులు బట్టి తీసుకుంటారు, పరిపాలన చేసే వారిని బట్టి తీసుకుంటారు. వాళ్ళు చూడండి, వీళ్ళు చేసినటువంటి తప్పిదానికి ఏమైపోయిందంటే వాళ్ళు ఆరాధనకు దూరం అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేముకి దూరం అయిపోయారు, బబులోని చెరకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత ఘోరం అండి! ఎవడో చేతి కింద బతకటం, ఎక్కడికో వెళ్ళి కూర్చోవటం, బబులోని నదుల దగ్గర కూర్చొని ఏడవటం, ఎంత భయంకరమో కదండి. అది ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. అది ఏం చేశాడు దేవుడు? అప్పగించేశాడు, చెదరగొట్టేశాడు. గందరగోళం అయిపోయింది, కుటుంబాలు గందరగోళం అయిపోతున్నాయి. మనం అనుకుంటాము మేము బాగున్నాం అనుకుంటాం, కానీ పిల్లలు ఏ రూట్లో వెళ్తున్నారో తల్లిదండ్రులు కూడా గ్రహింపు లేకుండా, స్పృహ లేకుండా ఉండిపోతున్నటువంటి దినాలు. చాలా సీరియస్గా మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఎందుకు పంపబడ్డారు శత్రు దేశానికి? దేవుడే పొండే, ఇక నా ముందు మీరు కనపడొద్దు, వెళ్ళిపోండి అని చెదరగొట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అదే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి. 4వ వచనం, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, ఎన్నాళ్ళు దుఃఖించాలి, భూమి ఏడుస్తుందంటండి. అప్పారావు గారు లాంటి వాళ్ళు అలా ప్రార్థన చేశారంటే అర్థం ఉంది, ఆయనకి తెలుసు భూమి గురించి విలువ, పంట గురించి తెలుసు, ఎంత కష్టపడితే పంట వచ్చిద్దో తెలుసు. అన్నం బారేసేవాళ్ళకి మనకేం తెలుసు? పిల్లలకి తెలియదు. కాస్త పొలాలప్పుడు తీసుకెళ్తే తెలిసిద్ది ఎలా కష్టపడతారో. నాట్లు వేసేటప్పుడు వాళ్ళు ఎలా నాట్లు వేస్తున్నారో, ఎలా కోతలప్పుడు కూడా తీసుకొని వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకెళ్తారనుకుంటా, మరి పూర్తిగా నాకు తెలీదు. ఏ చదువుకున్న వారిని వాళ్ళు తీసుకెళ్తారు, వీళ్ళందరికీ చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. ఎండిపోతుంది, పశువులు ఏడుస్తాయి. మరి బియ్యం లేకపోతే మనుషులు, పిల్లలు కేకలు పెడతారు. పాలు లేకపోతే ఏంటి పరిస్థితి? గడ్డి లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా, దుష్టులు చెప్పుకుంటున్నారంట. ఏమైద్దిలే, ఏం చేస్తాడు? తెలిసిందేగా మనకి, దేవుడు మళ్ళీ ఏమైనా చేస్తాడు, మళ్ళీ ప్రేమిస్తాడు, ఏమైనా చేస్తాడు, క్షమిస్తాడు. అలా అంటే తేలికగా వాళ్ళు తీసుకున్నట్లుగా అంటే మనకు అంటే రాజుల చెడు ప్రవర్తన, అంతేకాదు దేవునికి విరోధంగా వారు ప్రవర్తించారు. అంతేకాదు అన్యుల వలె ప్రవర్తించారు, లోకస్తుల వలె నడుచుకున్నారు. దేవుడి బిడ్డలు లోకస్తుల వలె వాళ్ళు నడుచుకున్నారు. అది పిల్లల్లో కూడా కనపడకూడదంట. అది ఎక్కడంటాడంటే 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధ చదవమ్మా, స్లోగా చదువు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు. అందరు తలలు పైకెత్తండి, స్క్రీన్ మీద చూడండి. ఇంక మీరు ఎత్తుకోవద్దు. ఇక మనకు దేవుడు 3 టీవీలు ఇచ్చాడు, హల్లెలూయా చెప్పరు, మన కళ్ళు ఇచ్చాడు, వాక్యం చూడటానికి కృప చూపించాడు, 1,60,000 కెమెరా ఇచ్చాడు. మీకు తెలియదా? మీరు రాత్రి విజ్ఞాన ప్రార్థన రాలేదుగా, అందుకే తెలియదు మీకు. ఓకే, గుడ్. నెక్స్ట్ చదవండి. విసర్జించటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకు శ్రమకును. సరే, భయభక్తులు ఎప్పుడైతే కోల్పోతామో బాధలు స్టార్ట్ అవుతాయి. శ్రమలో ఏ విధంగా అయినా, ఏ కోణంలో నుంచైనా, ఎటువైపు నుంచే శ్రమ రావచ్చు. కారణమగినని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. అది కొద్ది పెద్ద అక్షరాలు పెట్టగలవా? రాదా? ఓకే. చెడుతనము నిన్నే శిక్షిస్తుంది. ఎవరు శిక్షించట్లే నిన్ను,
నీ చెడుతనమే నీ గొయ్యిలు తీస్తుంది. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది గలిబిలి. ఎప్పుడైతే గలిబిలి స్టార్ట్ అవుతుందంటే ఇవన్నీ ఉంటే గలిబిలి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో గలిబిలి మనకు తెలియకుండా స్టార్ట్ అయిపోతుంది. ఎవరి ద్వారా స్టార్ట్ అయిపోతే తెలియదు. నెమ్మది ఉండదు. ప్రార్థన, ఆరాధన, పాటలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ఇలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు. మనం ఎదుర్కోకుండా ఆరాధనకు మనము సమయాన్ని ఇవ్వాలి. ఆరాధన అర్థవంతముగా చేయాలి, యథార్థముగా చేయాలి. పీపీటీలో రెండో చూపించినానా? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఇస్తాడు, మీకు చూడాలి, మీరు స్క్రీన్ మీద చూడాలి. అయితే పీపీటీలో చూడండి. రాజులు చెడు ప్రవర్తన, 2వ రాజులు 24:3 చదివేశాము. ప్రభు దినమున వాళ్ళు పరిశుద్ధంగా దేవుడి పద్ధతిలో చేయలేదు. అదేమో ఇర్మీయా 17:27లో కూడా చదివేశాం అది. ఇప్పుడు చదవాలి. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల. వినలేదు. బరువులు మోయకూడదు, పరిశుద్ధ దినములో పనులు చేయకూడదు, మీరు ప్రయాణాలు చేయకూడదు, ఎంగేజ్మెంట్ పెట్టుకోకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. ఆ దినమంతా ప్రభు దినమును మీరు చక్కగా పరిశుద్ధంగా ఆచరించాలి. అలాగే స్థానిక సంఘం కూడా ఎన్నోసార్లు మనం చెప్పాం. ఆదివారం 2:30 గంటలు కూర్చోవడానికే గెలగెలా కొట్టుకుంటున్నారు. మీరు ఫోన్ వస్తే వెళ్ళిపోతారు. మొదటి మెసేజ్ విని వెళ్ళిపోతారు. ఆలోచించాలి మనం. ఇక్కడ ఏంటంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఈ దినము మీరు ఏం చేయాలంటే ఆరాధన చేసిన తర్వాత, సహవాసం చేసిన తర్వాత, భోంచేసిన తర్వాత కొంతమందిని మీరు కలుసుకోవాలి, కొంతమందికి సువార్తన చెప్పగలగాలి, లేకపోతే దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో అయినా మీరు ఉండాలి. అది ఆ దినము పరిశుద్ధముగా మీరు కంప్లీట్గా దేవుడికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నట్టు లెక్కలోకి వస్తుంది అనమాట. చదవండి, ఆ వాక్యం చదవండి. నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టుదును. గుమ్మానికి అగ్గి పొల్లగేస్తా. అది యెరూషలేము నగరులను కాల్చేస్తుంది మొత్తం. దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవు. దేవుడు కాల్చేస్తే ఎవడు ఆపుతాడమ్మా? దేవుడు కాల్స్తే ఎవడన్నా ఆపుతాడా? ఎవడన్నా ఆపగలడా? చాలా భయంకరం అండి. అందుకే గతి అనే మాట కూడా బ్రాకెట్లో మనం తీసుకున్నాం. ఎంత గతి దారుణం అండి, ఎంత దారుణం అండి. ఇంకేమన్నా ఉందమ్మా? తర్వాత అయిపోయిందా? ఓకే. కాబట్టి దేవుడి పద్ధతిలో చేయలేదు వాళ్ళు, తమకిష్టమైన పద్ధతిలో. అంటే సొంత కార్యాలకు దేవుడి దినమును వాడేసుకున్నారు, సొంత పనులకు దేవుని యొక్క దినమును దేవుడి సమయమును దొంగిలించడం అనమాట. అది దేవుడి సమయాన్ని దొంగిలించడం, ఆ టైంలో కూడా దొంగతనం. ఓకే, పీపీటీలో నెంబర్ 3 చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం. మీరు చక్కగా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు. పిల్లలతో కూడా చెప్పేశారు. దేవుడు తన ప్రవక్త ద్వారా, ఎహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. పిల్లలతో కూడా చెప్పాడు. ఎందుకో తెలుసా? పిల్లల్లో కూడా అది కనపడకూడదు. ఏమని చెప్పాడండి? మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు. మీ తండ్రుల యొక్క పద్ధతులు, ఆచారాలు మీరు అనుసరించకూడదు. వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకూడదు. వారు పెట్టుకున్న దేవతలను పూజించకూడదు. మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. అది సంగతి. అపవిత్రులు అయిపోతారు మీరు. అందుకే చాలాసార్లు కొంతమంది ఏమండి, దానికి వెళ్ళొచ్చా, దీనికి వెళ్ళొచ్చా, దానికి వెళ్ళొచ్చా, దీనికి వెళ్ళొచ్చా అని నాలాంటి వాళ్ళు కూడా శోధిస్తూ ఉంటారు. వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలను? దేవుణ్ణి అడగండి, వాక్యం చూడండి, చదువుకోండి. ప్రత్యామ్నాయం ఎదుక్కోమాకండి. ప్రత్యామ్నాయం ఎదుక్కోవద్దు.
వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా, పాల్గొనొచ్చా పాల్గొనదా? మీరే లేఖనాలు చూడండి. మళ్ళీ పాస్టర్ గారు చెప్పారండి అని నా మీద మళ్ళీ వేసేస్తారు. ఆయన పర్వాలేదు అన్నాడండి అని మళ్ళీ నా మీద వేసేస్తారు. ఇవన్నీ గొడవలు ఎందుకు మళ్ళీ? అదేదో వాక్యంతో తేల్చుకోండి, దేవుడితో తేల్చుకోండి. చదవమ్మా. మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. ఇది సంగతి. పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. అందుకే కదా మేము చెప్పేది. ఏమన్నా బెత్తం పట్టుకొని మిమ్మల్ని ఏమైనా కొడతామా? ఏమంటే బందరు వెళ్ళటానికి, ట్రైన్ వెళ్ళటానికి ఎన్నింటికి వెళ్ళారని మీరు అందరూ చెప్పండి. పార్వతి గారు చెప్పండి, ఎన్నింటికి వెళ్ళారు? అమ్మా 8 గంటలకు వెళ్ళావు. సతీష్ గారు ఎన్ని గంటలకు వెళ్ళారండి బందర్ ట్రైన్కి, స్టేషన్కి? రైలు ఎన్నింటికి వచ్చిందండి? ఏ రోగం వచ్చింది చర్చికి రేటుగా వస్తున్నారు మీరు? అదే బాధ, అది దేవుడి బాధ. అన్నిటికీ మీరు ముందు వెళతారు, పడిగాపులు కాస్తారు. మందిరం దగ్గరికి వచ్చేవాటికి మీరు ఎందుకు అనాలా? ప్రిపరేషన్ ఎందుకు లేదు? సిద్ధపాటు ఎందుకు లేదు మీకు? ఆ క్రమం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సినిమాకు కూడా ముందు వెళ్తారు మళ్ళీ. ఏ సీను? ఇదివరకే, ఇప్పుడు కాదు నువ్వు. ఎందుకు? టికెట్లు దొరకవు కాబట్టి. ఇప్పుడు చాలాసార్లు మీకు ఇలాంటి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ క్రమాన్ని మనం ఎలా తక్కువగా చూస్తున్నాం, తక్కువగా ఆలోచిస్తున్నాం. పద్ధతి లేదు. ఇప్పుడు అందుకే కదా ఉద్యోగాల దగ్గర కూడా ఏం పెట్టారు? నువ్వు లేట్కి వెళ్తే అక్కడ టైం పడిపోద్ది, తర్వాత నీకు వార్నింగ్ ఉంటుంది, లేదా ఏదో ఒకటి ఉంటుంది, జీతం కట్టింగో ఏదో ఒకటి ఉంటుంది. అందరూ ఇది పెట్టేశారు. మనం కూడా పెడదామా? ఇంకా దాన్ని మళ్ళీ వేరే రకంగా ఎలా తీస్తారో మళ్ళీ అది. ఓకే, చూడండి, పిల్లలతో చెప్తున్నాడు, అన్యాచారాలు, అన్య పద్ధతులు మీరు అవిశ్వాసుల వలె ఉండకూడదు, అవిశ్వాసుల వలె నడుచుకోకూడదు. దేవుడు క్రమాన్ని ఇచ్చాడు. అందుకే ఎంతకాలమైన దేవుడు నమ్ముకొని కార్యాలు చూడలేకపోవడానికి కారణం ఏదో మిస్టేక్ ఉంది, ఏదో లోపాలు ఉన్నాయి. తర్వాత 4వ పాయింట్ చూద్దాం. కీర్తనల గ్రంథము 137వ కీర్తన 6వ వచనం. దేవుడు ప్రజలు లోకమునందు ఆనందించారు. ఆ మాట చదవండి. నేను నిన్ను జ్ఞాపకము చేసుకోనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. చూసారా? నాలుకటి అంగిటికి వెళ్ళిపోతే మాట్లాడగలరా? అంటే నా మాట పోయినా పర్వాలేదు, నీ మాట పోయినా పర్వాలేదు, కానీ యెరూషలేము నువ్వు హెచ్చుగా ఎంచకపోతే అంటే చూసారా? అంటే యెరూషలేము వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. యెరూషలేము అంటే సియోను. సియోను అంటే దేవుని సన్నిధి దొరికేది, దేవుడు వాక్యము దొరికేది, దేవుడు ప్రజలు కలుసుకునే ప్లేసు. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దేవుడిని మొక్కుబడులు చెల్లించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, దేవుడిని గణపరిచేవాళ్ళు చాలా అక్కడ జరిగాయి. దేవుడు కృపను బట్టి యేసుక్రీస్తు తర్వాత మనకి ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది ఇన్ని చర్చీలు, సందుకొక 5-6 చర్చీలు, అందుబాటులో చర్చి, గుణదలు కావాలితే గుణదల, రామర్పడు కావాలితే రామర్పడు, ఎనికాపాడు కావాలితే ఎనికాపాడు, ఈ 3 కాపాలితే ఇంకో 1 గంట వరకు పడుకోవటం. ఇష్టం, మన ఇష్టం అయిపోయింది, స్వేచ్ఛ పెరిగిపోయింది. అప్పుడు బైబిల్స్ ఇన్ని రకాలు లేవు. ఇప్పుడు విపరీతంగా బైబిల్స్ వచ్చేసినాయి. అంటే వాడుక భాషలో ఆ వాక్యము సమృద్ధిగా మన దగ్గరకు వచ్చేసింది, కానీ మనము క్రమము విషయంలో తప్పిపోతూ ఉంటాము. కాబట్టి దేవుడు దాని విషయంలో ఊరుకోడు అన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత 126వ కీర్తన 1వ వచనం చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. ఎందుకనమ్మ కల వచ్చినట్టుందంటే వాళ్ళకి అంతమంది బబులోని పరిస్థితి ఏంటో, గతి ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఏడ్చారు. ఎక్కడ? పరాయి దేశంలో ఏడ్చారు, పరాయి రాజు చేతి కింద ఏడ్చారు. ఈ ఏడ్చిన తర్వాత ఆయన చెర నుంచి విడిపించిన తర్వాత, బయలు వచ్చిన తర్వాత వీళ్ళంట ఎలా అనిపించింది? కల కన్నాం. అంటే కల కనిన వారి వల్ల ఉన్నామంటే నిజమేనా? మన దేశానికి మనం వచ్చేసామా? సియోనుకు వచ్చామా? మనం బెయిల్ వచ్చిందా మాకు? విడుదల వచ్చిందా మాకు అని వాళ్ళు ఏమన్నారు? చదవండి.
మనము కలకనిన వారి వలె నుంటిమి, ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. అబ్బా, మన నోటి నిండా నవ్వు ఉంది. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఆనందగానంతో నిండిపోయింది. హల్లెలూయా. ఏంటి ఈ ఆనందగానం? మాకు విడుదల లేదు, ఇప్పుడు విడుదల వచ్చింది. ఆదివారం భర్త చర్చికి వెళ్ళనివ్వడం, ఇప్పుడు వెళ్ళనిస్తున్నాడు, విడుదల వచ్చింది. బాప్తిజం తీసుకోవడానికి అప్పుడు విడుదల లేదు, ఇప్పుడు విడుదల వచ్చింది. దేవుడు అవకాశం ఇచ్చాడు, బెయిల్ వచ్చింది, విడుదల వచ్చింది, దేవుడు అవకాశం కల్పించాడు. మా నోటి నిండా నవ్వు ఉంది. మేము చెరసాల నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ సియోను చూస్తున్నాం. మేము మా నోటి నిండా నవ్వు ఉంది. తర్వాత అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని ఎవరు అనుకుంటున్నారు? అన్యజనులు చెప్పుకొనిరి. అన్యజనులు అనుకుంటున్నారంట. అంటే వీళ్ళ ఆనందాన్ని చూసి, వీళ్ళ సంతోషాన్ని చూసి, మరి అక్కడ మనకు లేదు కానీ ఎన్ని మరి ఆవుల్ని వధించుంటారో, ఎన్ని మేకలను వధించుంటారో, ఎంత భోజనాలు పెట్టుంటారో తెలియదు కానీ ఈ అడావుడిని చూసి అన్ని జనులందరూ ఏమనుకున్నారంట? వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసెను అని చెప్పుకున్నారంట. దేవుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓకే, చూడండి, దేవుని స్వరము ఆలకిస్తే, దేవుడు మాట విన్నప్పుడు, దేవుడు కట్టడలను మనం అనుసరించినప్పుడు మనకు మన దేశం దీవించబడుతుంది, మన సంఘం దీవించబడుతుంది, మన కుటుంబం కూడా దీవించబడుతుంది. మనల్ని బట్టి అన్ని జనులు కూడా దీవించబడతారు. దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారే, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అదే ఆరాధన. మన క్రియలు బట్టి వాళ్ళు సంతోషిస్తారు, మన పనులు బట్టి వారు సంతోషిస్తారు, మన యొక్క ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అబ్బా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడండి అని మాట్లాడుకుంటున్నాడు. దానిని బట్టి ఎవరిని బట్టి? నా బిడ్డలను బట్టి వాళ్ళందరూ అలా మంచి మాటలు మాట్లాడుకుంటున్నారని దేవుడు సంతోషిస్తాడు. ఆఖరిగా ఒక రిఫరెన్స్ చూపిస్తాను. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, యొద్దకు రండి. జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమి దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది, వారు సర్వసైన్యముల మీద ఆయన కోద్రము చూసి వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. 45వ అధ్యాయము 22వ వచనం కూడా చదవండి. ఇక్కడ స్వరము ఆలకించాలని రాసుకోవాలి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఇక్కడ ఏం రాసుకోండి? దేశము దీవించబడుతుంది మాట వింటే. మాట వింటే విధేయత చూపిస్తే ఆ సంఘము కూడా, ప్రజలు కూడా దీవించబడతారు. 55వ యెషయా గ్రంథం 2వ వచనం, 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? ఓకే, ఇక్కడ వరకు ఆగండి. 57వ అధ్యాయము 16వ వచనం చదవండి. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. చాలు, బైబిల్ మూసేయండి. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే 34వ యెషయా గ్రంథంలో కానీ, 45వ అధ్యాయంలో కానీ యెషయా గ్రంథం, 55వ అధ్యాయంలో కానీ, 57వ అధ్యాయంలో కానీ దేవుడు ఏం చెప్తున్నామంటే క్షేమము కొరకు మీరు మాట వినాలి, దేశము క్షేమం కొరకు మీరు మాట వినాలి. పీపీటీ చూపించినానా? రండి, మంచి పదార్థాన్ని మనం భుజిద్దాం. మంచి పదార్థం అంటే వాక్యము. మంచి పదార్థము అంటే వాక్యము. రండి, కృప నిలుస్తుంది. రండి, మనం కలిసి ఆరాధన చేద్దాం, ఏకాత్మతో ఆరాధన చేద్దాం. దేశం దీవించబడుతుంది, సంఘం దీవించబడుతుంది, కుటుంబం దీవించబడుతుంది. దీనికి ముందు ఏమైనా ఉందా? అయిపోయిందా? మరి మనం ఏం చేయాలి? అది దేవునికి సమయం మనం ఇవ్వాలి. ఇవ్వని వారి గతి భయంకరం. ఎందుకో తెలుసా? ఒక రకంగా అంటే నా మెసేజ్ ఇక్కడితో క్లోజ్ చేయొచ్చు, ఏమైనా కట్ చేయాలంటే కట్ చేయొచ్చు.
విచారకరమైన సంఘటన అంటే దేవుడు ఎంత బాధపడతాడో తెలియదు, కానీ నా మట్టుకు నేను బాధపడుతుంది ఏంటంటే, ఒక మెసేజ్ నేను చెప్పినా మరొకరు చెప్పినా దేవుడు వీళ్ళతో మాట్లాడాడు అనే సూచన ఏంటో తెలుసా? కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు. ఇది ఆత్మీయుల లక్షణం, వాక్యం పట్ల అవగాహన కలిగిన వారి యొక్క లక్షణం. పక్కన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, లేదా ప్రార్థన కూడా చేసుకోకుండా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, వీళ్ళు వాక్యం వెళ్ళలేదని అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకుంటాను, దేవుడు అలా అర్థం చేసుకుంటాడో తెలియదు. కనీసం ఒక్క నిమిషం మాట్లాడిన దాన్ని బట్టి. ఇంకా కళ్ళు తెరిచి మనం అలా చూస్తున్నామంటే మీలో అపవిత్రాత్మ పనిచేస్తుందని పక్కాగా మీకు అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు భయం మనల్ని ఏం చేస్తుందంటే ప్రార్థనలో నడిపిస్తుంది, ఆరాధనలో నడిపిస్తుంది. అది కాదు, ఇది క్రమం, ఆత్మీయ క్రమం. చూపించున్నాను, చూపించు. దేవునికి సమయం ఇవ్వని వారి గతి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత మరి మనం ఏం చేయాలి? ఆయన స్వరం వినాలి, ఆయన మాట వినాలి, వినే ప్రజలుగా, వినే సంఘముగా ఉండాలి. నెక్స్ట్, దేశం అప్పుడు దీవించబడుతుంది, దేశంలో ఉన్న సంఘం దీవించబడుతుంది, ఆ సంఘంలో ఉన్న మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. ఒకసారి బిగ్గరగా దేవుడు స్తోత్రం చెప్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానకధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, బెదర్స్ అందరు నిలబడతారు.